ఇప్పుడు పెద్దలు సోదరి మరి అంటున్నటువంటి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సోదరి వెన్నెల గారిని తన అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీ చెల్లి వెన్నెల తరఫున విప్లవాది వందనాలు. అట్లాగే వేదిక మీద ఉన్న కోదగర అన్నగారికి, పెద్దలకి, అన్న శ్రీనివాస్ అన్నకి, ఇన్ఛార్జ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ అన్న గారి అందరికీ విప్లవాది వందనాలు. ఇది చాలా మంచి వేదిక. ఎందుకు ఈ మంచి వేదిక అన్నానంటే గద్దరని అనగానే విప్లవాలు ఎర్ర జెండా గుర్తొస్తారు. అందరికీ ప్రశ్న ఎక్కడ పోయినా అడుగుతున్నారు, గద్దరన్న అనగానే ఎర్ర జెండా పట్టుకొని ప్రజల కోసం పోరాటం చేసుకుంటూ పోతాడు కదా. మరి గద్దరన్న కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. మరి గద్దరన్న బిడ్డ కూడా సిపిఐఓ ఇంకా దేంట్లో ఉండాల్సింది కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చిందని చాలా ముఖ్యమైన విషయం ఇది మనం తెలుసుకోవాల్సింది. ఒక 5 ఏళ్ల ముందు పోతే అణచివేత, దోపిడీ, హింస ఒక రూపం ఉండింది. అప్పుడు కట్ట పట్టుకున్నాము, గన్ను పట్టుకున్నాము, చేతిలో భారం పట్టుకున్నారు కాబట్టి అప్పుడు వాళ్ళు మనం ఈరోజు ఉండగలుగుతున్నాం. ఇప్పుడు జరుగుతున్న హింస, అణచివేత, దౌర్జన్యం రూపం మార్చుకుంది. చాప కింద నీళ్ళలాగా పారుతుంది. అది రూపం మార్చుకున్నప్పుడు మనం కూడా రూపం మార్చుకోవాలి. అదే యుద్ధనీతి అన్నారు. అదే యుద్ధనీతి. చిన్న కట్టైనా చిన్న పామైనా పెద్ద కట్టతో కొట్టాలంటారు. ఇప్పుడు ఆ పాము ఇంకా బలం ఉందనుకుంటే ఆ పెద్ద కట్ట కూడా సరిపోదు. టెక్నాలజీ మారింది కాబట్టి ఆ కట్ట కూడా టెక్నాలజీ ప్రకారంగా డిఫరెంట్ ఉండాలి. సో ఇప్పుడు ఈ యుద్ధాన్ని మనం గెలుచుకోవాలంటే, ప్రజాస్వామిక యుద్ధంలో ఉండాలంటే ఏమి చేయాలని నాన్న ఆలోచిస్తే ప్రజలు మేము అయిపోయినాము, మా ఏజ్ అయిపోయింది, ఇంకో రోజైతే చచ్చిపోతాం లేదు, మేము కలలు కన్నా ప్రపంచం రాలేదు, అందరూ సమానంగా ఉండి మనుషులుగా గుర్తించే ప్రపంచం రాలేదు, ప్రకృతి అంతా సస్యశామలం కాలేదు, జంతువులు, చెట్లు, మనుషులు అంత ఆనందంగా ఉండాలనే కలలు కానీ మా జీవితాలను మా రక్తాలు చిందించి ఈ భూమి కోసం, ముక్తి కోసం మేము కొట్లాడుతున్నాం. ఇంకెన్నాళ్ళు బతుకుతుందో తెలియదు, మా గడిలు వస్తున్నాయి. కానీ రానున్న తరానికి ఏమి ఇస్తాం? మనలో కట్టబట్టుకో, కారపడి పట్టుకోండి వింటారా? టెక్నాలజీ మారింది, వాళ్ళ బుద్ధిమాలు తెలియదు, కష్టాలు తెలియదు, కన్నీళ్ళు తెలియదు, అణచివేత నిర్ణయించుకోవడం కోడొకటి తెలుసు. వాళ్ళకి ఎటువంటి ఉద్యమం రూపం ఇవ్వాలి, వాళ్ళకి ఎటువంటి ఆయుధం ఇవ్వాలి? ఒకటే ఒక ఆయుధం ఉంది. ఆ ఆయుధము భారత రాజ్యాంగం. ఆ ఆయుధం భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగంలో వాళ్ళ చేయకపోతా ఇంకొక నిశ్శబ్ద విప్లవం ఉంది. ఆ నిశ్శబ్ద విప్లవం అంటే సైలెంట్ గా ఉంటది. ఆ విప్లవం ఏంటంటే ఓటు హక్కు. ఆ ఓటు హక్కు ఆయుధాన్ని నేను ఈ ప్రపంచానికి ఇచ్చిపోతా. ఈ తెలంగాణ నుంచి నేను మరో స్వాతంత్ర ఉద్యమాన్ని మొదలుపెట్టిపోతున్నాను. ఆ స్వాతంత్ర ఉద్యమం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడము, నిశ్శబ్ద విప్లవాన్ని రక్షించుకోవడము. ఆ భాగంలోనే 2017లో భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ గారికి అప్పచెప్తే వాళ్ళు గుండెలు హత్తుకొని మేము కూడా భారతదేశంలో ఈ డెమోక్రసీ కాపాడుతాం, మేము కూడా ప్రజల కోసం బతుకుతున్నాం, కుటుంబంతా మేము కూడా మా జీవితాలు ప్రజల కోసం ఇస్తామని అప్పటి నుంచి వాళ్ళ భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రయాణం చేశారు, యుద్ధంలో దిగారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ గద్దరన్న చివరి కాలంలో చనిపోయారు. ఆ టైంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు అవకాశం వచ్చింది. వెన్నెలమ్మ మీరు రావాలి, ఫ్యామిలీ నుంచి ఎవరైనా వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలక్షన్స్ లో ఉండాలని. గద్దరన్న చనిపోయి ముందు అన్నారు, నేను ఈ ప్రజాస్వామిక విప్లవంలో రాబోతున్నాను, ఈ యుద్ధంలో ఉండబోతున్నాను అన్నారు. అప్పుడు ఒక ప్రశ్న అతను అడిగారు, అన్న మరి ఎలక్షన్స్ అంటే పైసలు కావాలి, అన్ని ఉండాలి, మరి మనోడు ఓట్లు వేయాలి కదా. ఎవరు ఓటు వేయకపోయినా సరే నేను పైసలు వంచా, ఏమి ఎవరు ఓటు వేయకపోయినా సరే నా ఓటు నేనే వేసుకుంటా అన్నాడు. అదొక స్ఫూర్తితో నేను ఏమి అనుభవం లేకుండా ఏమి తిరగకపోయినా సరే ధైర్యం చేసి యుద్ధంలో దిగినాను. ఇక నా ఓటు నేనేసుకొని ఉంటాను, ప్రపంచానికి ఒక మార్గదర్శనం అవుతాను,
రానున్న యువతల